షర్మిల గారు ఒక్కడు సరిపోతారండి జగన్మోహన్ రెడ్డిని మొత్తం నేలమట్టం చేయడానికి. అంటే జగన్పై సిబిఐ విచారణ చేయించాలి, అదాని ఇచ్చిన ముడుపుల సంగతి తేల్చాలి, అర్ధరాత్రి అనుమతులపైన దర్యాప్తు చేయాలి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ. అంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, వదిలేకండి. జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న అయినా కూడా ముడుపులు తీసుకోవడం అనేది తప్పు, కాబట్టి ఆయన మీద ఎలాగైనా సరే సిబిఐ ఎంక్వైరీ వేసి దాని సంగతి ఏంటో తేల్చండి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిందండి షర్మిల గారు. అర్ధరాత్రి అనుమతులు ఇవ్వడం ఏంటి? అది కూడా దాదాపు ఇచ్చిన అనుమతుల వల్ల మన ప్రజల మీద, అది షర్మిల గారు అన్న మాట, నేనన్న మాట కాదు, ఈ అక్రమ ఒప్పందంతో 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపై సుమారు 1,50,000 కోట్లు, అంటే 1,50,000 కోట్ల రూపాయలు భారం పడుతుందట ఆంధ్ర ప్రజల మీద. 20 సంవత్సరాలకు రాసిస్తాడు మొత్తం ప్రజల్ని, కేవలం 1,750 కోట్ల కోసం 1,50,000 కోట్లు మన ప్రజల మీద పడుతుంది భారం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు? ఆయనకు వచ్చేది వచ్చిందా లేదా? అలాంటి వ్యక్తి అండి బాబు ఆయన. ఇది కాదు, సొంత చెల్లి అంటుందండి, నేనంటాం కాదు. 1,750 కోట్ల లంచాలు తీసుకోకుంటే కేవలం 7 గంటల్లో సోలార్ పవర్ను కొనడానికి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరన్నారండి ఈ మాట? ఇక్కడ షర్మిల గారు అన్నారు కదా. షర్మిల గారు అంటే సాక్షి వారు ఏమంటారు? సెకితో ఒప్పందాన్ని 7 గంటల్లో ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరించిందటండి. ఈనాడు అంటే మా చెల్లి అంటుంది అని రాయడానికి సిగ్గు అనిపించింది వాళ్ళకి. ఈ మాట మా చెల్లి ఇలాగ అంటుందండి, మా చెల్లె నన్ను దొంగ అంటుందండి అని జగన్ గారు చెప్పుకోవడానికి ఆయనకి సిగ్గేసింది. సిగ్గేసి ఎవరి పేరు రాస్తున్నాడండి? ఇక్కడ ఈనాడు పేరు రాస్తున్నాడు సాక్షిలో. ఇంకో ప్రశ్న కూడా అడిగింది ఆవిడ. గంగవరం పోర్టులో వాటా అదానికి అమ్మటంపై మరి అప్పుడేం తీసుకున్నాడు? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 10% వాటాను 2021లో అప్పటి సీఎం జగన్ 640 కోట్లకి అదానికి కట్టబెట్టారటండి. ఆ ఏడాది నాటికి పోర్టు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వాటా ఖరీదు సుమారు 9,000 కోట్లకు పైమాట. కానీ అత్యంత తక్కువ ధరకు అదానికి అమ్మటం వెనక పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. అదాని జగన్ మధ్య జరిగిన లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకునే భారీ కుంభకోణం అని షర్మిల పేర్కొన్నారు. షర్మిల గారు అన్న ఇంకొక మాట, ఇంకో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మనకి గంగవరం పోర్టులో ఆంధ్ర గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 10% వాటాను, అంటే మన దగ్గర ఉంది, దాంట్లో 10% వాటానే అదానికి అమ్మేశాడు జగన్ గారు. ఎంత కమ్మారండి? కేవలం 640 కోట్లు కమ్మాడట. కేవలం 640 కోట్లు. కానీ గంగవరం పోర్టులో 10% వాటా వాల్యూ ఎంత? 9,000 కోట్లు అటండి. 9,000 కోట్ల రూపాయల ఆ షేర్ని, ఆ వాటాని, గంగవరం పోర్టులో వాటాని నీకు 640 కోట్లకి ఇచ్చేస్తున్నాను, నాకు ఎంత ఇస్తావా అంటే మీరైతే ఎంత ఇస్తారు చెప్పండి? దాని వాల్యూ 9,000 కోట్లు. మీరు ఎలా తీసుకుని అలాగ అమ్మేసుకున్నా మినిమం 8,000 కోట్లన్నా వస్తుంది. అలాంటిది కేవలం 640 కోట్లకి ఇస్తున్నాను మీకు అంటే, ఒక సోలార్ విద్యుత్తులోనే 1,750 కోట్లు అంటే నాకు తెలిసి అది ఒక అడ్వాన్స్ అయి ఉంటుందండి. ఆంధ్ర ప్రజల మీద 1,50,000 కోట్ల భారం పడే ఓ ప్రాజెక్టు, అదానికి 1,50,000 కోట్లు కలిసి వచ్చే ప్రాజెక్టులో కేవలం 1,750 కోట్లు ఇస్తాడా? అది జస్ట్ టోకెన్ అడ్వాన్స్. ఇప్పుడు మనం ₹1,00,000 బేరం ఆడుకున్నాం స్థలాన్ని, ₹1,00,000 బేరం ఆడినప్పుడు ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వం కదా, 1,00,000 ఇస్తాం, 1,00,000 ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటాం. అలాంటిది ఈ 1,750 కోట్లు. అది కేవలం ఆ సోలార్ విద్యుత్ విషయంలో. మరి ఈ పోర్టు విషయంలో 9,000 కోట్లు దాన్ని 640 కోట్లకి ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని కోట్లు చేతులు మారాయి? రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడండి. ఆల్రెడీ అదాని మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన మీద అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాలో కేసు నమోదైన అదాని ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డికి కూడా దాదాపు 1,750 కోట్లు లంచం ఇచ్చాడని అమెరికన్ FBI చెప్పింది. అతను ఇలాంటి అక్రమాలు చేస్తూ, అంటే దొడ్డిదారిన ఆయన గవర్నమెంట్లతో పనులు చేయించుకుంటున్నాడని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బదనం అయిపోయాడు అదాని. అదాని కంపెనీకి సంబంధించిన షేర్లు 2,00,000 కోట్లు గంటలో నష్టపోయాడట. ఎప్పుడైతే ఈ బ్యాడ్ నేమ్ వచ్చిందో, ఇప్పుడు దొరికే ఊరుకు అందరూ దొరే, దొరికిన తర్వాత ఇక మళ్ళీ ఆ దొంగనికి ఎప్పుడు ఎవరు జనాలు నమ్మరు. చాలా రోజుల వరకు వ్యాపారస్తులు అయితే అసలు నమ్మరు, రాజకీయ నాయకులన్నా నమ్ముతారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు దొంగ అన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేదా? సరే మాకు ఎంతో కొంత ఇస్తున్నాడు కదా అతను చేసిన దొంగతనంలో నమ్మేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, కానీ వ్యాపారస్తులను ఇంక నమ్మరు. ఆ షేర్లు ఎవడో కొండం. 2,00,000 కోట్లు నష్టపోయాడట ఎవడో? అదాని. అయితే అదే అదాని
తెలంగాణతో కూడా టైప్ పెట్టుకోడానికి మేము మీకు 100 కోట్లు మేము విరాళం ఇస్తామన్నట అప్పట్లో. ఆ విరాళం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత చూశారు కదా, వ్యాపారం అంతా నెలదే అదానిది. బాబు నీ 100 కోట్లకి నమస్కారం, నీకో నమస్కారం, నీకు మాకు సంబంధం లేదు నాయన. నువ్వు 100 కోట్లు ఏమి ఇవ్వద్దు, మా అకౌంట్లోకి నువ్వు ట్రాన్స్ఫర్ చేయొద్దు, నీ 100 కోట్లు మాకు వద్దే వద్దు అన్నట. ఏ మామూలు విషయం కాదండి ఇది. అదానికి తెలంగాణ సర్కార్ లేక భారత ప్రభుత్వ హయాంలో అదాని సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు చాలానే ఉన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కారే అదాని సంస్థలకు పలు జాతీయ రహదారులు, డేటా సెంటర్ల కాంట్రాక్టులు ఇచ్చిందని, భూములు కేటాయించిందని పేర్కొన్నారు. అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ కదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఆ కేసీఆర్ అన్న ఇలా పలానా కూడా వచ్చాడు, బాగా చేస్తాడు పని, మనకు కూడా ఏమైనా కావాలంటే చూస్తాడు, అది అంటే ఒక కేసీఆర్ గారు అలాంటి ముడుపులకు ఆశపడ్డారా లేదా అనేది మనకు తెలీదు. దాని గురించి మనం విమర్శించలేము. కానీ ఆ వర్కులు ఇవ్వడంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటుంది. అదాని విమానంలో ఆడంబరంగా ప్రయాణాలు చేసింది వాళ్లే అని అదాని గారు విమానం ఏర్పాటు చేశారటండి బీఆర్ఎస్ నాయకులు తినడానికి. అదానితో అంటగాగి ఆయన దగ్గర కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. జరుగుతున్న వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మీరు ఉదారంగా ఇస్తామన్న 100 కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఇది ఎటకారం అనుకుంటా. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మీరు ఉదారంగా ఇచ్చేస్తానంటారు కదా 100 కోట్లు, ఆ 100 కోట్లు మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు పెనాల్టీలు కట్టడానికి, కేసుల నుంచి బెయిల్ పెట్టుకోవడానికి, ఆ అబ్బాయి అంటే అమెరికాలో లాయర్లు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి మీకు. మీ 100 కోట్లు మీ దగ్గర పెట్టుకోండి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ 100 కోట్లను స్కిల్ యూనివర్సిటీ ఖాతాలకు బదిలీ చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం అదాని సంస్థలకు స్పష్టంగా లేఖ రాసినట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలు, దేశాల్లో అదాని గ్రూప్ కంపెనీల విషయంలో జరుగుతున్న వివాదానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాలు ఇంకే రాష్ట్రం, మన ఈ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అదానికి జరుగుతున్న డీలింగ్లు ఏవైతే ఉన్నాయో దాంతో బాబు మా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏ సంబంధం లేదని ఆయన తలగడిగిస్తున్నారు వాళ్ళు. కానీ ఎక్కడ ఏ నేరం జరిగినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి. ఎక్కడో ముంద్రా పోర్టులో డ్రగ్స్ దొరుకుతాయి, దానికి కారణం ఎవరంటే ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉంటుంది. ఎక్కడో తమిళనాడు లేకపోతే కర్ణాటక, కేరళ బోర్డర్లో గంజాయి దొరుకుతుంది, మరి ఎక్కడి నుంచి తెస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అంటారు. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో అవినీతి జరిగింది, పలానా అదాని అనేవాడు ఇలాగ అవినీతి చేశాడని అమెరికాలో వస్తే ఎవరికి ఇచ్చారో ఓ డబ్బులు అంటే ఇక ఆంధ్రప్రదేశ్ సీఎంకి అంటున్నారు. ఓడి అమ్మ, ఇది ఇంకా నేరాంధ్రప్రదేశ్గా తయారు చేశారండి ఆంధ్రప్రదేశ్ని, ఒక డెన్ లాగా. అంటే అక్కడ డాన్లు, రౌడీలు ఉంటారు, కిరాయి ఇస్తే ఏ పనులలో చేస్తారు, ఆ టైప్ డెన్లు ఉంటాయి. పాత సినిమాలు ఉండి ఇప్పుడు అసలు సినిమాల్లో కూడా పెట్టట్లేదు ఆ ఆచారం. ఇప్పుడు జత్వాని అనే అమ్మాయిని బెదిరించాలి, అక్కడ ఎవడో ఇండస్ట్రియలిస్ట్ మీద కేసు పెట్టింది కాబట్టి అమ్మాయిని బెదిరించాలనగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం గారికో, సజ్జల గారికో చెప్తే ఇక్కడున్న డీజీపీలని, ఐజీలు, ఎస్పీలు పంపిస్తారు బెదిరించడానికి. ఎంత ఘోరంగా నాశనం చేశారంటే రాష్ట్రానికి కొన్ని ఇమేజ్ మొత్తం నాశనం చేసి పారేశారండి. అమెరికా వేసిన, FBI వేసిన ఛార్జ్షీట్లో మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి ఉందంటే, ఆంధ్రప్రదేశ్ పేరు అక్కడున్న ఛార్జ్షీట్లకు, అక్కడున్న కోర్టులకి ఎక్కిందంటే ఏంటండి, ఎవరండి కారణం? పులివెందులని ఒక చిన్న గ్రామంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయన నేర సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్టే కదా. దాని నుంచి ఇప్పుడు బయట రావడానికి అబ్బాయి అదేం తీసుకోలేదు, మేము సెకీతో ఒప్పందం చేసుకున్నాం నువ్వు మొత్తం గిలగిల గింజుకుంటున్నారు. కానీ ఎవరు నమ్ముతాడు? ఇంకా ఇప్పుడు ఇక్కడ మేమేమన్నా ఆరోపణ చేస్తే, తెలుగుదేశం పార్టీ నుంచి ఆరోపణ చేస్తే ఒకవేళ వైసీపీలు కొంతమంది నమ్మకపోవచ్చు, ఆ తెలుగుదేశం వాళ్ళు కదండి అలాగే అంటారులే, లేదు ఒకవేళ జనసేన వాళ్ళు చేస్తే ఆ జనసేన వాళ్ళు మాకు ఆపోజిట్ అండి వాళ్ళు అలాగే అంటారండి అని అనొచ్చు. లేదు ఒకవేళ బీజేపీ వేసినా కూడా ఆ బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి మాకు వ్యతిరేకంగా చేసిందండి అని నేను చెప్పుకోవడానికి ఉండు వైసీపీ వాళ్ళకి. కానీ వేసిన వాళ్ళు ఎవరు? ఛార్జ్షీట్ కేసు వేసింది ఎవరు? అమెరికా వాళ్ళు. అమెరికా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా గొడవలు ఉన్నాయా? లేకపోతే ట్రంప్కి ఎగెనిస్ట్గా జగన్ ఏమైనా పోటీ చేస్తున్నాడా? ఇప్పుడు కూడా నమ్మను, ఇప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే చాలా సచ్చీలుడు, సచ్చారిచ్చేదుడు అంటే ఇంకెవడు మారుతాడు మిమ్మల్ని? సాక్షి హెడ్లైన్ వేసుకున్నారు, పాపం తెగరా చేసుకుంటున్నారు సాక్షిలో. లేదు సెకీతోటే మేము ఒప్పందం చేసుకున్నాం, మాకు అదానికి సంబంధం లేదు, అదాని మాకు డబ్బులు ఇవ్వలేదు, మేమేమి లంచాలు తీసుకో సొద్దపూసలం మేము అని ఈ కరపత్రికలు రాసుకుంటున్నారు పాపం వాళ్ళ పాంప్లెట్లో. ఈ పాంప్లెట్ చదివే వాళ్ళు ఉంటారు కదా, ఒకటేరా వాళ్ళు ఇది నమ్ముతారు. ఇది సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారు అంటూ ఈనాడు వక్రీకరణ. వాస్తవాలను దాచిపెట్టి విషయం చెప్పడమే అసలు లక్ష్యం. బాబు 7 గంటల్లోనే ఇచ్చేశారని చెప్పింది ఈనాడు పత్రిక కాదు, మీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు. మీ మంత్రే
అతను జగన్ గారి బంధువు కూడా. లేదు లేదు నేను సంతకం పెట్టలేదండి, అర్ధరాత్రి లేపు 1 గంటకి పెట్టేయమంటున్నాడు. ఇది ఎక్కడ కూడా రా బాబు, ఇందులో ఏదో మతలబు ఉన్నట్టుందని నేను పెట్టలేదు కాబట్టి వెళ్ళి క్యాబినెట్తో ఆమోదించుకుని ఇచ్చేశారు. అర్ధరాత్రి 1 గంటకి సంతకం పెట్టించడం ఎందుకు? ఒకవేళ నిజంగా 2 నెలల నుంచి జరుగుతుంటే ఆ ఏదైతే మంత్రి ఉన్నాడో ఆ మంత్రికి ఎందుకు చెప్పలేదు మీరు? ఆ మంత్రికి తెలియకుండా ఎందుకు చేశారు? ఎప్పటికప్పుడే మీ గొడ్లోడు తీసేస్తున్న జనాలు వచ్చి ఇంకా దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నారంటే ఇంకేం చెప్పాలయ్యా మీకు? సెకీ లేక ఒప్పందానికి మధ్య దాదాపు 2.5 నెలల సుదీర్ఘ సమయం అటండి. కమిటీలో లోతైన అధ్యయనం తర్వాతే కేబినెట్ ఆమోదం. అసలు కేబినెట్ ఎందుకు ఆమోదించింది కన్సర్న్ మినిస్టర్ సంతకం లేకుండా? సాధ్యమైనంత త్వరగా లేకపోయి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రానికి కోరిన సెకీ కారు చౌకగా అటండి. దీన్ని మించి బయటపడడానికి మాత్రం మళ్ళా గొల్లాలు పడిపోతున్నారండి సాక్షి వాళ్ళు మాత్రం. వాళ్ళు ఏం చెప్తే మాత్రం ప్రజలు నమ్ముతారండి? ప్రజలు అంత తెంగరోళ్ళ ఇప్పుడు.